నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్య అంశాలు. పాలకొల్లులో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి నిమ్మల రామానాయుడు. భీమవరం కలెక్టరేట్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. నరసాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆర్డీఓ దాసిరాజు. కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి నిమ్మల రామానాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రిటిష్ పాలనతో దేశం ఎంతో దుర్భిక్షంగా తయారైందో జగన్ పాలనలో మన రాష్ట్రం అంత దారుణంగా తయారైందని విమర్శించారు. ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పారిశ్రామిక అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆంగర రామ్మోహన్, కూటమి నాయకులు పాల్గొన్నారు. అందులో కూడా ప్రత్యేకించి విభిన్న జాతులు, విభిన్న భాషలు, విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు కలిగినటువంటి ఈ సుదీర్ఘ పెద్ద భారతదేశంలో రాజ్యాంగం మాత్రం మరి ఇంత 75 సంవత్సరాలు ఇంత పటిష్టంగా ఈ దేశంలో ఉంది అని అంటే అందుకు ప్రత్యేకించి అటువంటి రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా ఆయనకి తెలియజేయవలసి ఉంది. ఆయనకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ మరి ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ఈ యొక్క 75 సంవత్సరాల్లో మరి 106 సార్లు మనం పరిస్థితులను బట్టి సవరణ చేసుకుంటూ మనం చేసినటువంటి ప్రతి సవరణ కూడా కాలక్రమంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా మనం చేసుకుంటూ మన పాలనను ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు మనం చూసాం ఏదైతే గత 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగం ఇచ్చినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి రాజ్యాంగం ఇచ్చిన వ్యవస్థలన్నింటినీ కూడా గత పాలనలో ఈ రాష్ట్రంలో తన స్వార్థానికి, తన రాజకీయ స్వార్థానికి వాడుకుని ఏ రకంగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉందో దానికి ఉదాహరణే సామాన్యుడు సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం, ఫ్యాక్షన్ రాజ్యాంగం అనేటువంటి మాటలు నాటి 5 సంవత్సరాల పాలనలో వినిపించాయని అంటే గత 5 సంవత్సరాల్లో ఆ రాజ్యాంగ స్ఫూర్తిని మరి ఎంత విఘాతం కలిగిందో అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఈవేళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీరికి తోడుగా మరి అక్కడ నరేంద్ర మోడీ గారు మరి వీరందరూ కూడా ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో భారత రాజ్యాంగానికి, గణతంత్ర రాజ్యాంగానికి నిబద్ధులైనటువంటి వ్యక్తులు. అందుకు ఉదాహరణే గత తెలుగుదేశం పాలనలో ఎప్పుడు కూడా రాజ్యాంగబద్ధంగానే పాలన జరిగినటువంటి విషయం కూడా సందర్భంగా గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో కూడా గణతంత్ర రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేసేటువంటి రాష్ట్రాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవస్థల్ని కాపాడుకునేటువంటి విధంగా ఆ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకునేటువంటి రాష్ట్రాల్లో మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలిచేటువంటి విధంగా భవిష్యత్తులో పాలన ఉంటుందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. కులమతాలకు అతీతంగా జరుపుకునే అతిపెద్ద జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవం అని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భీమవరం కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించి బాపూజీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మనమందరం భారతీయులమని, కులమత భేదాలకు తావులేదని అన్నారు. దేశం కోసం ఎందరో త్యాగాలు చేశారని, వారి త్యాగాలను ఆదర్శంగా తీసుకుని విధి నిర్వహణలో ముందుకు సాగాలని అన్నారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో 76వ గణతంత్ర దినోత్సవం ఎంతో ఘనంగా అధికారులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, కలెక్టరేట్ స్టాఫ్, చిన్నారులు అందరి సమక్షంలో ఎంతో ఘనంగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. పిల్లల్ని చూస్తే గుర్తొచ్చేది మన పిల్లలకి ఇచ్చే ఆస్తి మన భారతదేశం పట్ల ప్రేమ. ఏ కులమైనా అవ్వచ్చు, ఏ మతమైనా అవ్వచ్చు,
ఏ ప్రాంతమైనా అవ్వచ్చు, ఒకటి కామన్గా ఉన్నది ఏంటంటే భారతీయత. ఇండియన్నెస్ ఈజ్ ఎ థ్రెడ్ విచ్ కనెక్ట్స్ ఆల్ ఆఫ్ అస్ అని ఒక కోట్ ఉంది. విచ్ ఎవర్ రిలీజన్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్, విచ్ ఎవర్ క్యాస్ట్, క్రీడ్, కలర్, జెండర్, భారతీయత అనేది ప్రతి ఒక్కరిలో ప్రవహిస్తుంది. ఇలాంటి రోజుల్లో మనం అది గుర్తు చేసుకుంటూ మన జీవితంలో మనం ఏం సాధించాం, మన భారతదేశానికి మనం ఏమి అందివ్వగలిగాం, మనం ఏమి చేయగలిగాం అనేది ఒకసారి ఆలోచించుకుంటే మన పురోగతి ఇంకా ఎక్కువ సాధించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటేనే భారత రాజ్యాంగం విలువల్ని సెలబ్రేట్ చేసుకునే డే ఇది. భారత రాజ్యాంగం దాదాపు ఒక 3 ఏళ్ల పాటు డిస్కషన్స్ అయ్యి ఎంతోమంది మహానుభావులు ఒక రాజ్యాంగంని రాశారంటే ఇది ఒక బుక్ ఒకటే కాదు, దిస్ ఆర్ ఎ బుక్, దిస్ ఆర్ ఇన్స్టిట్యూషన్, ఇది ఒక వ్యవస్థ. 76 ఏళ్ల పాటు మనము ఇంత డెవలప్మెంట్ సాధించి ఇంత పీస్ఫుల్గా మన భారతదేశాన్ని అందరూ కొనియాడుతున్నారంటే దానికి గల కారణం మన భారత రాజ్యాంగమే. ప్రపంచంలో ఎన్నో రాజ్యాంగాలు ఉన్నాయి, కొన్ని రిటర్న్ ఉన్నాయి, కొన్ని అన్రిటర్న్ ఉన్నాయి, కొన్ని లాంగెస్ట్ ఉన్నాయి, కొన్ని షార్టెస్ట్ ఉన్నాయి, కొన్నిటికి కొన్ని వందల అమెండ్మెంట్స్ జరిగాయి. బట్ చెక్కు చెదరకుండా మన భారత రాజ్యాంగం ఇప్పటికీ నిలుస్తుంది. దాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తున్నారంటే కారణం దాంట్లో ఉన్న విలువలు, దాంట్లో ఉన్న అంత స్టెబిలిటీ, అంత మంచి ప్రిన్సిపల్స్ దాంట్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆ వాల్యూస్ని వాళ్ళ నిజ జీవితంలో ఇంకార్పొరేట్ చేసుకుంటే ఎంతో సక్సెస్ఫుల్గా ఒక మంచి పౌరుడిగా తీర్చిదిద్దబడతారు. ముఖ్యంగా మనలాంటి అధికారులందరూ కూడా పబ్లిక్ సర్వీస్లో ఎవరైతే ఉన్నామో ప్రతిరోజు గుర్తు చేసుకోవాల్సింది రాజ్యాంగంలో ఉన్న విలువలు. ప్రతి చట్టానికి, ప్రతి రూల్కి కూడా బేస్ ఏంటంటే భారత రాజ్యాంగం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్డీఓ దాసిరాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశ సమైక్యత, సమగ్రతల పరిరక్షణ, పురోగతి కోసం సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ జాతికి అందించిన పవిత్ర రాజ్యాంగం పునాదిగా మహోన్నత ప్రజాస్వామ్య సౌధాన్ని నిర్మించుకున్నామని అన్నారు. రాజ్యాంగం మనకు అందించిన హక్కులను సద్వినియోగం చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మరి భారతదేశానికి ఈరోజు రాజ్యాంగం ఏర్పడి మన జాతికి అంకితం చేసుకున్న రోజు ఇది. భారతదేశం తన ప్రజల చేత రిపబ్లిక్ దేశం అంటే సార్వభౌమత్వ గణతంత్ర రాజ్యంగా మనం దీన్ని పేర్కొన్నాం. మరి దీనికి కారణం మన గణతంత్ర రాజ్యం అంటే రిపబ్లిక్ కంట్రీ అంటే ఏ దేశమైతే తన పాలకుల్ని, తన దేశ ముఖ్య నాయకుడిని ప్రజల చేత ఎన్నుకుంటుందో ఆ దేశాన్ని రిపబ్లికన్ కంట్రీ అంటారు. సో ఇండియా డిక్లేర్డ్ యాజ్ ఎ రిపబ్లిక్ ఆన్ దిస్ డే, దట్ ఈస్ 26th January 1950. మరి ఏ దేశానికైనా మనకు స్వాతంత్రం వస్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ స్వాతంత్రం దాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలి, ఏ విధంగా ఈ ప్రజలకి తను అనుకున్న దేశం స్వాతంత్రం సాధించి దేనికోసం మనం సాధించుకున్నామో అది మనం సంపాదించుకోవాలంటే మనకంటూ ఒక చట్టం ఉండాలి, అంటే మనల్ని పరిపాలించే ఒక పుస్తకం ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ కాన్స్టిట్యూషన్. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, అదేవిధంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. అయితే నేడున్న సమాజంలో ఒక విషయాన్ని మనం బాగా పరిశీలించగలిగితే, ఒకప్పుడు మనకు 1930లో స్వాతంత్రపు ప్రకటన అన్నది నేషనల్ కాంగ్రెస్ అంగీకరించింది. స్వాతంత్రపు ప్రకటన వచ్చినప్పటికీ వెంటనే మనకి గణతంత్రం అన్నది రాలేదు. అది రావడానికి, నిర్మితం అవడానికి 1949, తర్వాత మనకు అంగీకరించడానికి అదేవిధంగా ఆమోదంలోకి రావడానికి 1950లో పట్టింది. అయితే మిత్రులారా గమనిస్తే ఒక గణతంత్ర దినోత్సవం, ఒక స్వాతంత్ర దినోత్సవం మనకు గడిచి సుమారు 76 సంవత్సరాలు కావచ్చినప్పటికీ మన దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని మనం చూస్తే 76 సంవత్సరాలు ఖరీదు చేస్తే ఇటువంటి మార్పు అయితే మనకు అంతగా కనిపించట్లేదు. అయితే ఎన్నో కథనాలను మనం చూసుకుంటూ వచ్చాం, ఎంతో విధానాన్ని మనం చూసుకుంటూ వచ్చాం. అయినప్పటికీ ఇంకా మన ఇండియా స్టిల్ ఇట్ ఇస్ ఏ డెవలపింగ్ కంట్రీ. అయితే ఎవరు దీంట్లో కీలక పాత్ర పోషిస్తారు అంటే ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నానండి. గడిచిన కథనంలో కానీ, భూతకాలంలో కానీ, అదేవిధంగా వర్తమాన కాలంలో కానీ మనం అసలు గమనిస్తే
నేటి వరకు ఎవరైతే ఎడ్యుకేషనల్ రెవల్యూషన్స్ ఉన్నారో వారందరిలో అంబేద్కర్ గారిది ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానాన్ని గెలుచుకున్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశ సమైక్యత సమగ్రతల పరిరక్షణ పురోగతి కోసం సమిష్టిగా కృషి చేద్దామని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ప్రజలకు పిలుపునిచ్చారు. కాకినాడలోని పోలీస్ పరేడ్ మైదానంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ సమైక్యత సమగ్రతల పరిరక్షణ పురోగతి కొరకు ప్రజలందరం సమిష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న కేంద్ర రాష్ట ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వివిధ రంగాల్లో జిల్లా ప్రగతిని ఆయన వివరించారు. ప్రగతిశీలమైన ఆలోచనలు చేస్తూ ధీరచిత్తులై విజయ పథాన పురోగమించాలి అనే ఆశయ సాధనతో అటువంటి ఆశయాలతో మంచి వృత్తి ఎన్నుకొని ఎంతో కృషి చేసి 249 రూపాయల సగటు వేతనం అందిస్తూ 61 లక్షల పని దినాలు కల్పించాం. 133 కోట్ల 22 లక్షల నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్స్ 1149 పనులు చేపట్టి ఇప్పటి వరకు 521 పనులు కంప్లీట్ చేశాం. జిల్లాలో 1253 పాఠశాలలో చదువుతున్న 133,258 మంది పాఠశాల విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా డాక్టర్ సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం ద్వారా 16,43,071 పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఇప్పటి వరకు 176 కోట్ల రూపాయల విలువైన 93,142 చికిత్సలను పేదలకు ఉచితంగా అందించారు. 79 కోట్ల 33 లక్షల రూపాయలు పంట రుణాలుగా మంజూరు చేశారు. గత ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో అధిక వర్షాలు వరదల వల్ల రైతులకు జరిగిన పంట నష్టాలకు 36 కోట్ల 25 లక్షల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ వారి ఖాతాలకు జమ చేశారు. ఖరీఫ్ సీజన్ లో రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తూ 146,698 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలకు 343 కోట్ల రూపాయల చెల్లింపులను 48 గంటల్లోనే జమ చేశారు. రాష్ట్రీయ కృషి వికాస యోజన ద్వారా ఈ సంవత్సరం 165 హెక్టార్లలో ఉద్యాన పంటలు చేపట్టాం. 3,000 హెక్టార్లలో ఆయిల్ పామ్ తోటలు విస్తరిస్తున్నాం. గోకులం ద్వారా 675 పశువుల షెడ్లు మంజూరు చేసి ఇప్పటి వరకు 262 షెడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. PMSSY ద్వారా 2,43 లక్షల విలువైన 338 యూనిట్లకు మత్స్యకారులకు మంజూరు చేశాం. బెల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.